మహిమ కలుగునుగాక. నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మనం ఈ విధంగా జరిగించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆదివారపు ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాను. తలలు వంచుకుని ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకే వందనాలు యేసయ్యా. నీ కృప వల్ల నాయన ఈ ఆదివారపు ఆరాధన మేము ఈ ఆన్లైన్ ద్వారా జరిగించుకునే కృప ఇచ్చారు. వందనాలు. ఎంతమంది వారి గృహాల్లో ఉండి ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నారో, ఎంతమంది బిడ్డల దేవా నీ మాటలు వింటున్నారో వాళ్ళందరినీ దీవించమని, ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని, దేవా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయతో గమనించండి. నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగాన్ని మనం చదువుకుందాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 10 నుండి 17 వచనాల్లో ఉన్నటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాన్ని మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దయతో గమనించండి, యేసు దర్శించుట మేలు అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. యేసు దర్శించుట మేలు అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనం చదివేటటువంటి లోకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 17 వచనాల్లో యేసు ప్రభువారు సమాజ మందిరములో ఆయన బోధిస్తున్నటువంటి సందర్భంలో ఒక స్త్రీ ఆయనకి కనబడతారు. ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని మనం గమనిస్తే, 18 సంవత్సరాల నుండి బలహీనతతో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు వారికి ఆమె కనపడతారు. అయితే యేసు ప్రభు వారు ఆ 18 సంవత్సరాల నుండి బాధపడేటటువంటి ఆ స్త్రీని దర్శించారు. అయితే ఆ స్త్రీని యేసు దర్శించక ముందు ఆమెకున్నటువంటి 4 రకాలైన బాధలతో బాధపడుతుంది. ఆ 4 రకాల బాధలు కూడా మనం తెలుసుకుందాం. దయతో ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. దయతో గమనించండి, ఇక్కడ సాతాను చేత శోధింపబడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే సాతాను చేత బాధింపబడుతూ సాతాను చేత బాధపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే తనకున్న మొదటి బాధ ఏంటంటే, దెయ్యం చేత తన బలహీనపరచబడుతుంది. అంటే సాతాను చేత బాధపడతా ఉంది. మొదటి బాధ సాతాను చేత తన బాధపడడం అనేటటువంటిది మనకు కనబడుతుంది. ఇక రెండవ బాధ కనుక్కున్నటువంటిది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, అదే 11వ వచనంలో కిందకి మనం చదివితే, ఆమె నడుము వంగిపోయి. దయతో గమనించండి, మొదటి బాధ సాతాను చేత 18 సంవత్సరాల చేత ఆమె బాధపడతా ఉంది. మొదటి బాధ. రెండవ బాధ ఏంటంటే, 18 సంవత్సరాల నుండి కూడా ఆమెకు నడుము వంగిపోయి ఉంది. అంటే తన నడుము బాధ చేత 18 సంవత్సరాల నుండి బాధపడుతుంది. అయితే గమనించండి, మనకి ఒకరోజు నడుము బాధ వస్తేనే మనం తట్టుకోలేం కదా. కానీ 18 సంవత్సరాల నుండి ఆమె నడుము బాధ చేత ఎంతో బాధపడతా ఉంది. కనుక రెండో బాధ ఏంటంటే, నడుము బాధ చేత ఆమె బాధపడతా ఉంది. ఇక మూడో బాధ ఏంటి అని మనము ఆలోచన చేసినట్లయితే, ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండిను అనే మాట మనకు కనపడుతుంది. తనకున్న మూడో బాధ ఏంటంటే, నిలవబడి తన పనులు తను చక్కపరుచుకోలేని స్థితిలో ఉంది. అంటే నిలవబడలేని బాధతో ఉంది ఆమె. దయతో గమనించండి, కొంత సమయం మనం కుర్చీ మీద కానీ, కొంత సమయం మనం మంచం మీద కానీ కూర్చున్నప్పుడు మరలా మనం లేచి నిలబడకపోతే మన కాళ్ళు నొప్పులు వచ్చినట్లుగా, మన నడుము నొప్పి వచ్చినట్టుగా మనకు ఉంటుంది. అయితే 18 సంవత్సరాల నుండి ఆమె నిలవబడకుండా ఉంది. అంటే తను నిలవబడలేకపోవడం వల్ల ఎంత బాధ అనుభవిస్తుందో కూడా మనకు అర్థమవుతా ఉంది. కనుక మూడో బాధ తనలో ఉన్నది ఏంటంటే, నిలవబడి తన పనులు తను చక్కపరుచుకోలేని, నిలవబడలేని బాధతో ఆమె
బాధపడతా ఉంది. ఇక 4వ బాధ తనలో ఉన్నది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే అదే లూకాసు సువార్త దయతో 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే కనపడుతుంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి అనే మాట మనకు కనపడుతుంది. ఇక 4వ బాధ తనలో ఉన్నది ఏంటంటే, ఇదిగో బలహీనత నుండి విడుదల పొంది. అంటే తాను 4వ బాధ ఏంటి, తనలో ఉన్న విషయం ఏంటంటే, ఇదిగో బలహీనత అనేటటువంటి బాధతో తాను బాధపడతా ఉంది. 18 సంవత్సరాల నుండి బలహీనతతో బాధపడుతుందంటే ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో చూడండి. ఏదైనా ఒక రోజు మనకి బలహీనత వస్తే మనం ఎంత బాధపడతామండి. కానీ 18 సంవత్సరాల నుండి కూడా తాను బలహీనతతో ఉన్నప్పుడు ఆ బలహీనతలో తాను ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దయతో యేసు దర్శించుట మేలనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. యేసు ఎప్పుడు ఆమెను దర్శించాడు అంటే, సాతాను చేత 18 సంవత్సరాల నుండి బాధపడుతున్నప్పుడు ఆమెను దర్శించాడు. తన నడుము వంగిపోయిన సమయంలో యేసయ్య ఆమెను దర్శించాడు. ఇక 3వది ఏంటంటే, తను నిలవబడలేనటువంటి బాధలో ఉన్నప్పుడు యేసయ్య ఆమెను దర్శించాడు. 4వది ఏంటంటే, బలహీనతలో ఉన్నప్పుడు యేసయ్య ఆమెను దర్శించాడు. ఈ రోజున సాతాను చేత మనం బాధపడుతుంటే మనుషులు ఎవరైనా మనల్ని దర్శించగలరా? మనం నడుము వంగిపోయి బాధపడుతుంటే ఎవరైనా ఈ లోకంలో మనల్ని దర్శించగలరా? ఒకవేళ మనం నిలవబడలేని పరిస్థితిలో మన పక్షాన నిలబెట్టే వారి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ 18 సంవత్సరాల నుండి బలహీనతతో బాధపడినప్పుడు, ఇదిగో మనం 18 సంవత్సరాలు ఒకవేళ బలహీనపడితే మన వారే మనల్ని అసహించుకుంటారు. అటువంటి 4 రకాలైన బాధతో ఆమె నలిగిపోతున్నప్పుడు యేసు ఆమెను దర్శించి ఆమెకు మేలు చేశాడు. ఏ విధమైన మేలు చేశాడో మనము ఇదే వాక్యములో నుండి చూద్దాం. దయతో మొదటి మేలు, యేసు దర్శించుట మేలు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. యేసు ఆమెను దర్శించినప్పుడు ఏ మేలులు చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ మేలులు ఆమెకు చేశాడు అని అంటే 12వ వచనంలో మనకు కనపడుతుంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. దయతో గమనించండి, మొట్టమొదట యేసయ్య ఆమెను దర్శించి ఆమెకు చేసిన మేలేంటంటే, 18 సంవత్సరాల నుండి బలహీనతతో ఉన్నటువంటి ఆమెను ఆ బలహీనత నుండి ఆమెకు విడుదల దయచేశాడు. దయతో గమనించండి, యేసు ఆమెను దర్శించి ఏ మేలు చేశాడంటే, 18 సంవత్సరాల నుండి బలహీనతతో ఉన్న తనను యేసు దర్శించి ఆ బలహీనత నుండి విడుదల ఆమెకు దయచేశాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి బలహీనతలతో నీవు బాధపడుతూ ఉండొచ్చు. ప్రభువా, నన్ను దర్శించి కూడా నాకున్న బలహీనత నుండి కూడా విడిపించు దేవా అని దేవుణ్ణి అడిగితే, ఆమెను దర్శించి విడుదలిచ్చిన దేవుడు నీకు కూడా దయచేయగలడు. మొట్టమొదట యేసు దర్శించి చేసిన మేలు ఏంటంటే, ఆమె 18 సంవత్సరాల బలహీనతలో నుండి ఆమెకు విడుదల దయచేశాడు. ఇక 2వ మేలు ఏంటి అని మనము ఆలోచన చేసినట్లయితే, అదే ఆ లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనంలో కనపడుతుంది. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహింపరచును. దయతో గమనించండి, అప్పటి వరకు కూడా ఆమె పరిస్థితి ఎలా ఉంది అని అంటే, దయతో గమనించండి, ఇదిగో లేచి తాను నిలవబడలేని పరిస్థితుల్లో ఎప్పుడైతే యేసు ఆమెను దర్శించాడో అప్పుడు మరొక మేలు ఆమెకు చేశాడు. ఆమె వెంటనే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి అనే మాట మనకు కనపడింది. ఇదిగో యేసు ఆమెను దర్శించగానే తన మీద ఆయన చేతులుంచగానే ఆమెకు ఏ మేలు చేశాడంటే, 18 సంవత్సరాల నుండి నిలవబడలేని
తనను నిలబెట్టాడు యేసయ్య. దయతో గమనించండి, ఆమెకు చేసిన రెండో మేలు ఏంటంటే నిలవబడలేనటువంటి తనను, 18 సంవత్సరాల నుండి నిలబడలేని తనను నిలబెట్టి దేవుడు ఆమెకు ఆనందాన్ని అనుగ్రహించాడు. రెండో మేలు యేసు దర్శించుట మేలనే పాఠములో నిలవబడలేని తనను ఆయన చేతులుంచి తనను నిలవబెట్టి ఆమెకు మేలు చేశాడు. రెండో మేలు. ఇక మూడో మేలు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే అదే 14వ వచనములో మనకు కనపడుతుంది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున, దయతో గమనించండి, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందు. ఈమె 18 సంవత్సరాల నుండి బలహీనురాలి రోగంతో ఉంది. యేసయ్య ఏం చేశాడంటే, యేసు ఆమెను దర్శించుట మేలని మనం నేర్చుకుంటున్నాం కదా. యేసు ఆమెను దర్శించినప్పుడు ఆమెకు వెంటనే స్వస్థత అనుగ్రహించాడు. మూడో మేలు ఏంటంటే ఆయన దర్శించి తన రోగము నుండి విడుదలిచ్చి ఆమెకు స్వస్థతను దయచేశాడు. ఇక 4వ మేలు ఏం చేశాడు ప్రభు ఆమెకంటే, ఆ 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. దయతో గమనించండి, 18 సంవత్సరాల నుండి సాతాను కట్లతో ఆమె బాధపడుతుంది కదా. యేసు ఆమెను దర్శించి 4వ మేలు ఏం చేశాడంటే సాతాను కట్ల నుండి విమోచన తనకు దయచేశాడు. దయతో గమనించండి, యేసు దర్శించుట మేలు. ఆ 18 సంవత్సరాల నుండి బాధపడే స్త్రీని యేసు దర్శించి ఆమెకి ఏ మేలు చేశాడంటే మొట్టమొదట బలహీనత నుండి విడుదలనే మేలు చేశాడు. రెండో మేలు ఆయన ఏం చేశాడు అంటే, ఇదిగో నిలవబడలేని తనను నిలవబెట్టాడు. ఇక మూడో మేలు ఏం చేశాడంటే తన రోగము నుండి విడిపించి తనకు స్వస్థత ఇచ్చాడు. 4వ మేలు ఏం చేశాడంటే సాతాను కట్ల నుండి విడిపించాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ ఏదైనా ఒకవేళ బలహీనతతో కానీ, ఏదైనా లేకపోతే సాతాను శోధనలో కానీ, లేకపోతే ఏదైనా ఒకవేళ నీకు కూడా అనేక రకమైన సమస్యలతో నలిగిపోతూ ఉంటే ప్రభు ఆమెను దర్శించినట్లుగా నన్ను దర్శింటే మనకు మేలు కలుగుతుంది. అయితే ఆయన ఆమెకు ఎందుకు మేలు చేశాడు యేసయ్య అనే విషయాన్ని గమనిస్తే 12వ వచనం చదివితే మనకు కనపడుతుంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా అన్నాడు. యేసయ్య ఆమెను రమ్మని పిలిచాడు. పిలవగానే ఆ పిలుపుకు లోబడి యేసు దగ్గరికి వెళ్ళడం వల్ల యేసయ్య ఆమెను దర్శించి ఆ 4 మేలులు చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ప్రభువు నిన్ను దర్శించాలనుకుంటే ఆయన పిలిచినప్పుడు నీవు కూడా ఆ పిలుపుకు లోబడి ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయనే నిన్ను దర్శించి నీ జీవితములో కూడా ఉన్నటువంటి బలహీనతలో నుండి నీకు విడుదల దయచేస్తాడు. నీ జీవితములో ఉన్నటువంటి నీవు అనేక సందర్భాల్లో నీకున్న పరిస్థితుల్లో నిలబడలేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇదిగో నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఆయన నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. నీకున్నటువంటి సాతాను కట్ల నుండి కూడా నిన్ను కూడా విడిపించి నీ జీవితములో కూడా మేలు చేస్తాడు. కనుక దేవుని కృపను బట్టి ఆ స్త్రీని దర్శించి ఆ 4 మేలులు చేసి తన జీవితాన్ని బాగు చేసిన దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న నన్ను కూడా యేసు దర్శించి మన జీవితాల్లో కూడా ఎలాంటి అద్భుతమైన మేలులు ప్రభువు చేయాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవెనకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ ఆదివారం ఆరాధనలో దేవా మీరు అందించిన ఈ సందేశం మా అందరి హృదయాల్లో మీరు ఫలింపు చేసి మమ్మల్ని దీవించండి. ఈ మాటలు విన్న బిడ్డలను దీవించండి. నర్సింగ్పురం సంఘాన్ని దీవించండి. దేశాన్ని అని మా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకును సంఘానికి దేశానికి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు